ఈ రోజులల్లా పార్టీలు మారుడంటే మంచినీళ్ళు తాగినంత ఈజీ. సిద్ధాంతాలు, పార్టీ జెండాలు, పద్ధతులు ఈ వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పెద్ద పెద్ద పార్టీ లీడర్లే పార్టీలు మారి కండువాలు కప్పుకుంటున్నారు. మేమెంత అని వచ్చే సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల తర్వాత పార్టీలు మారితే మంచిగా ఉండదట. ఈ ముచ్చట ఎవరో ఉత్త లీడర్లు చెప్పిన ముచ్చట కాదు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇచ్చే వార్నింగ్ ఇది. దాని గురించి మేము చెప్పుడు కాదు కానీ ఎమ్మెల్యే సాబ్ చెప్తున్నాడు. ఈయనరోసారి రేపు ఎంపీటీసీ టికెట్లు, సర్పంచ్ టికెట్లు, జెడ్పీటీసీ టికెట్ ఇచ్చిన తర్వాత మీ అందరినీ గెలిపించిన తర్వాత మీరు గిట్లా ఎవరన్నా పార్టీ మారితే తస్మా జాగ్రత్త, మీ ఇంటి మీదికి డైరెక్ట్ గా వచ్చి దాడి చేస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నారు. పార్టీ మారితే మారిండు తీ అని ఇడిచిపెట్టే ముచ్చట లేదు. ఇంటికి వచ్చి మరి దాడి చేస్తాం, పార్టీ మారాలి అనే ఆలోచన ఉంటే ఇప్పుడే దాన్ని తీసేయండి అన్నట్టు గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. ఎమ్మెల్యే ఇంటికి వచ్చి దాడి చేసుడు అది జరగని పనే అని భ్రమలాలు ఉండేరు. నేను ఒక్కసారి డిసైడ్ అయితే ఊకునేటోని కాదు అన్నట్టే గట్టిగా చెప్తున్నాడు. ఎందుకు సారు మీకు ఇంత కోపం వచ్చిందని అడిగితే, ఎందుకంటే ఆ ఎంపీటీసీ టికెట్, సర్పంచ్ టికెట్ ఇచ్చి నువ్వు గెలిస్తే అది నీ గొప్పతనం కాదు, అది ప్రతి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం అనేది మీరు మర్చిపోకూడదని చెప్పి అది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కష్టం. కేసీఆర్ గారి జెండా పవర్, అది కేసీఆర్ గారు చేయబట్టే మనందరం గెలుస్తున్నాం. కానీ రేపు గెలిపించిన తర్వాత మీరు అమ్ముడు పోతే మాత్రం అమ్మ తోడేసి చెప్తున్నా, మజాక్ ఆడతలేరు. రేపు 1000 మంది తీసుకొచ్చి ఇంటి మీద దాడి చేసి తుక్కు చేసి చెప్పేస్తా. ఇది కమలాపూర్ మండలికే కాదు, మొత్తం హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న 5 మండలాల్లో ఎవరికి ఇష్టం అప్పుడు చెప్తా ఉన్నాం. అబ్బా తుక్కు తుక్కు కొట్టుడు అంటే మామూలు ముచ్చట కాదు. మళ్ళా ఒక్కరు కాదు ఇద్దరు కాదు 1000 మందితో ఇంటి మీద పడితే ఎట్లుంటుందో ఊహించుకోండి అన్నట్టు సుస్సు వాడేటట్టు హెచ్చరిస్తుండు. మళ్ళా కౌశిక్ రెడ్డి కటౌట్ చాలా పెద్దగా ఉంటది. అదేదో సినిమాలో చెప్పినట్టు టిప్పర్ లారీ వచ్చి స్కూటర్ను గుద్దినట్టు ఉండేటట్టే ఉన్నది. ఈ పార్టీలకు గెలిచి ఇంకో పార్టీలకు పోవాలనుకుంటే ఇప్పుడే తప్పుకోండి. అంతేగాని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కష్టంతో గెలిచి ఇంకొక అడికి పోతా అంటే మాత్రం ఊకునేది లేదని కొట్టక ముందే తుక్కు తుక్కు వేసినట్టు మాట్లాడిండు. ఈ దెబ్బతోని హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ క్యాండిడేట్లకు ఇప్పుడు ఓ క్లారిటీ వచ్చినట్టున్నది అని అనుకుంటున్నారట అక్కడి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. చూడాలి మరి ఎన్నికల తర్వాత ఎంతమంది జంపింగ్ జపాంగ్లు అవుతారో, కౌశిక్ రెడ్డి ఎంతమంది ఇండ్ల మీద 1000 మందితో పోయి దాడి చేస్తాడో అనేది.